దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఓ పని ముంగట పడ్డదంటే దాంట్లో ఏ పార్టీ పనితనం ఎంత అనే లెక్కలు తీస్తూనే ఉంటారు లీడర్లు. మీన్ చేయబట్కే గా ప్రాజెక్టు ముంగట పడ్డదని వాళ్ళు, లేలే మీన్ కొట్లాడబట్కే ఇచ్చిండ్రని వీళ్ళు. ఏండ్లక మనం ఏలుబడి చేసినా మేము చెప్పేదాకా సొయి రాలేదని ఓ పార్టీ, మరి మీరు పవర్లుండగా ఎందుకు చేయలేదని అవతల పార్టీ. పబ్లిక్ ల పతార పెంచుకుంటానికి గట్టిగానే కొట్లాడతారు. ఇప్పుడు గీదోటి కాంగ్రెస్ కమలం నడుమ కొత్త కయ్యం పుట్టింది. కులగణన మార్కులు కొట్టేస్తానికి కీసులాడుతున్నారు రెండు పార్టీల లీడర్లు. తెల్లదొరల జమానాలో వేసిర్రు, మళ్ళా ఏ లేదు. ఇప్పుడు మా ఇల్లు వాళ్ళు ఉన్న తెలంగాణలో సర్వే చేసి చూపించినామని చెయ్యి గుర్తోళ్ళు గల్లీకెళ్లి ఢిల్లీ దాకా సాటింపేసుకుంటున్నారు. భారత్ జోడో యాత్రలో ఏడికి పోయినా దేశమంతటా కులగణన ఏవలసిందేనని మా రాహుల్ గాంధీ సార్ డిమాండ్ చేసినందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముంగటికి వచ్చిందనేది వీళ్ళ మాట. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది. మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది. అంతా తొండి ఈ డిమాండ్ దేశంలో ఎప్పటికంచెల్లో ఉన్నది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదు, ఎప్పుడు ఏం చేయాలనో మా కిరక అని అటుకెళ్ళి బీజేపీ అరుచుకుంటుంది. తెలంగాణలో కరెక్ట్ సర్వే చేయలేదు, ఇది ఎల్లదు అనబట్టారే. వాళ్ళు కుల గణన చేయలేదు, క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు. అది కూడా తూతూ మంత్రంగా నామమంత్రంగా చేశారు. ఈ పార్టీలలో ఇట్లుంటే కారులో సప్పుడే లేదు. ఈడ రెండు మాటల ఇంటింటికి తిరిగి వివరాలు తీసుకుంటే గులాబీ పెద్దలు అసలే చెప్పలే. మరి రేపు సెంటర్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకన్నా చెప్తారో లేకుంటే సేమ్ అట్లనే చేస్తారో. యువల రాజకీయం ఎట్లున్నా కులగణన తోటి బీసీల బలగం లెక్క తేలుతుంది, రిజర్వేషన్లు పెరుగుతాయి. ఈ కార్యం ఎంత చెప్పునైతే బీసీలకు అంత ఫాయిదా.